Hello everyone, this is Ravali from TGPSC ECPC. Welcome to day 16 of Kaizendia batch and మనం ఏం చూసుకుంటున్నాం తెలంగాణ మూమెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చూసుకుంటున్నాం కదా. ఇన్ టుడేస్ చాప్టర్స్ వీఆర్ గోయింగ్ టు సీ జై ఆంధ్ర మూమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ 6-point formula and article 371D. So 6-point formula is very important for examination and we will see all these things. So నా సైడ్ నుంచి I'll provide 60% of notes and quiz అండ్ మీ సైడ్ నుంచి యూ షుడ్ కంప్లీట్ దట్ రిమైనింగ్ 40%. సో అది కూడా ఎలా కంప్లీట్ చేయాలో నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో మరి ఈరోజు టాపిక్స్ ఆల్రెడీ అనుకున్నాం కదా, జై ఆంధ్ర మూమెంట్, అందులో 5-point ఫార్ములా అండ్ తర్వాత 6-point ఫార్ములా 1973 ఆర్టికల్ 371D అని చెప్పేసి మనకి జై ఆంధ్ర మూమెంట్ రావడానికన్నా ముందు కొన్ని థింగ్స్ జరిగినాయి. సో అసలు ఈ జై ఆంధ్ర మూమెంట్ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ 1971 సెప్టెంబర్లో ఏం జరిగింది అంటే మనకి కాసు బ్రహ్మానందరెడ్డి రిజైన్ చేశాడు సీఎంగా. సో ఆంధ్రప్రదేశ్ సీఎంగా రిజైన్ చేసిండు. ఎందుకు చేసిండు అంటే అప్పుడు చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి, ముల్కీ నాన్ ముల్కీ క్లాషెస్ అండ్ రీజనల్ డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి ఏమైంది, ఇందిరాగాంధీ ఏమనుకుంది, ఓకే తెలంగాణ తెలంగాణకి సంబంధించిన పర్సన్ని సీఎంగా చేస్తే ఇట్ వుడ్ బి బెటర్ కదా, కొంచెం కూల్ అవుతారు కదా పీపుల్ అని చెప్పేసి అనుకొని కాసు బ్రహ్మానందరెడ్డిని రిజైన్ చేయమని చెప్పేసి ఎవరిని సీఎంగా చేసింది, పివి నరసింహారావుని సీఎంగా చేసింది అనమాట. ఇప్పుడు 30th సెప్టెంబర్ 1971 ఎవరయ్యారు, పివి నరసింహారావు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏంటి మరి, ఓకే దిస్ ఈస్ ది ఫ్లో చార్ట్. కాకపోతే మనకి సీఎంగా ఎన్ని ఇయర్స్ చేశాడు, 2 years చేశాడు. ఎప్పుడు మళ్ళీ 10th January 1973 అప్పుడు రిజైన్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఇంకా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొద్దామని చెప్పేసి 18th January 1973 రోజు ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టిల్లనమాట. ఎవరు మరి, ప్రెసిడెంట్ వివి గిరి. సో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ అయితే పెట్టిల్లనమాట. ఇప్పుడు 18th January 1973. సో ఎవరు రిజైన్ చేశారు, సీఎంగా పివి నరసింహారావు రిజైన్. సో పివి నరసింహారావు సీఎం ఎప్పుడయ్యాడు, 1971. ఎప్పుడు రిజైన్ చేశాడు, 1973. ఓకే, మరి ఈ గ్యాప్లో ఏదైనా జరగాలి కదా, సో జరిగితేనే కదా రిజైన్ చేసింది. సో ఏమేమి జరిగినాయో ఒకసారి చూద్దాం. 14th February 1972. సో 1971 తర్వాత సీఎం అయిండు, మంచిగానే జరుగుతుంది, కొన్ని మంచి థింగ్స్ చేశాడు. తర్వాత 1972 14th February. సో 14th February ఆబ్వియస్లీ వ్యాలంటైన్స్ డే మనకి గుర్తుండిపోతుంది. కాకపోతే ఈ 14th February రోజు హార్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఎవరి హార్ట్ బ్రేక్ అయింది, తెలంగాణ పీపుల్ హార్ట్ బ్రేక్ అయింది. ఎందుకు మరి, ఏపీ హైకోర్టు ఏం చేసింది అంటే ముల్కీ రూల్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఎప్పుడు చెప్పింది, 14th February 1972. ఎవరు హార్ట్ బ్రేక్ చేశారు, ఏపీ హైకోర్టు. ఎవరి హార్ట్, తెలంగాణ పీపుల్స్ హార్ట్. ఎందుకు మరి, ముల్కీ రూల్స్ ఉన్నాయి కదా, సో లోకల్ క్యాండిడేట్స్కి రూల్స్ ఉంటాయి కదా కొన్ని, సో అవి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది అనమాట. అయితే దీనికి పీపుల్ అంటే తెలంగాణ పీపుల్ డిసప్పాయింట్ అవుతారు కదా, సో అందుకోసమే 17th February 1972 రోజు ఎవరు, ఇందిరాగాంధీ ఏం చేసింది, అడ్రస్ చేసింది. ఎక్కడ, ఆజం జాహీ మిల్స్ వరంగల్లో. ఏమని చెప్పిందంటే, వి విల్ సీ దట్ ఇంజస్టిస్ ఇస్ నాట్ డన్ టు ది పీపుల్. సో మేము ఏదో ఒక మెజర్స్ తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. తర్వాత 2nd May 1972 రోజు ఏమైంది, ఏపీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డినెన్స్ హాల్టింగ్ ఆల్ ది ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. సో తర్వాత ఏమైంది, 15th September 1972 రోజు ఏమైంది, ల్యాండ్ సీలింగ్ బిల్ పాస్డ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇదంతా బాగానే ఉంది. సో ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది కదా 14th February 1972 రోజు. మళ్ళీ దాన్ని ఎవరు దాన్ని ఎవరు సాల్వ్ చేశారు అంటే సుప్రీంకోర్టు సాల్వ్ చేసింది. సో సుప్రీంకోర్టు ఎప్పుడు, 3rd October 1972 రోజు మళ్ళీ ఈ జడ్జిమెంట్ని రివర్స్ చేసి ఏం చెప్పింది, ముల్కీ రూల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సో 14th February 1972 ఏపీ హైకోర్టు ముల్కీ రూల్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తే 3rd October 1972 సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముల్కీ రూల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇక్కడే మళ్ళీ ఇప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవుతారు, సో ఇంతకుముందు లోకల్స్కి అన్యాయం జరిగితే తెలంగాణ పీపుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఈ ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనల్ అంటే ఎవరికి మంచి జరుగుతుంది, తెలంగాణ పీపుల్కే కదా. సో అప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవుతారు, ఆబ్వియస్లీ ఆంధ్ర పీపుల్ డిసప్పాయింట్ అవుతారు కదా. వాళ్ళు దీనికి రిజల్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి రిజల్ట్గా ఏం స్టార్ట్ చేసిళ్ళు అంటే జై ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ చేసిళ్ళు. సో జై ఆంధ్ర మూమెంట్ ఎందుకు స్టార్ట్ చేసిళ్ళు, టు సపరేట్ ఆంధ్ర ఫ్రమ్ తెలంగాణ. సో
అప్పుడే అయిపోదు, సపరేషన్ అయిపోతే అయిపోదు, ఇదంతా మనకి ఉండేది కాకపోదు. సో అప్పటి నుంచే మంచిగా ఉండు, కాకపోతే ఇది ఆ బైఫర్కేషన్ అనేది కాలేదు. కానీ ఈ జై ఆంధ్ర మూమెంట్ మనకి మంచి అనేది చాలా గట్టిగానే జరిగింది. సో నెక్స్ట్ ఈ జై ఆంధ్ర మూమెంట్ లో మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరంటే జనసంఘ పార్టీ. సో దీనికి ఎవరు ప్రెసిడెంట్ అటల్ బిహారీ వాజ్పేయి. సో వీళ్ళు కూడా మంచిగా సపరేషన్ కి దేవర్ ఓకే, ఇట్లా తెలంగాణ ఆంధ్రని సపరేట్ చేయడమే బెస్ట్, సో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటది అని చెప్పేసి లైక్ జనసంఘ్ పార్టీ కూడా చెప్పింది అనమాట. సో ఇది నా నుంచి కాంట్రిబ్యూషన్ జై ఆంధ్ర మూమెంట్ లో. సో మీరు చదువుకోవాల్సిన ఏంటి, ప్రజా పరిషత్, నెక్స్ట్ డిబేట్ ఇన్ లోక్సభ ఏం జరిగింది, తర్వాత ఈ జై ఆంధ్ర మూమెంట్ లో తర్వాత జై ఆంధ్ర మూమెంట్ వస్తుందని వచ్చినాక ఏమైంది, 5 పాయింట్ ఫార్ములాని తీసుకొని వచ్చింది 1972లో. కానీ దానికి ఎవరు సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట, ఎవరికి ఆ 5 పాయింట్ ఫార్ములా నచ్చలేదు. సో ఇంకా ఎక్కువ జరగడం స్టార్ట్ చేసింది, రెసిగ్నేషన్ ఆఫ్ ఆంధ్ర మినిస్టర్స్, జై ఆంధ్ర సేన, ఆంధ్ర సేన అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, స్టూడెంట్ పోలీస్ యాక్షన్ కమిటీ, సపరేట్ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం, పోలీస్ ఫైరింగ్ ఆన్ జై ఆంధ్ర యాక్టివిటీస్. నెక్స్ట్ ఏంటి, ప్రెసిడెంట్ రూల్ ఇక్కడ వచ్చిందని చెప్పినాం కదా ఇక్కడ. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనమాట. సో జై ఆంధ్ర మూమెంట్ కాన్సిక్వెన్సెస్ అవి. నెక్స్ట్ ఏంటి, ఆంధ్ర సేన. సో ఇట్లా జై ఆంధ్ర మూమెంట్ తర్వాత చాలా ఉన్నాయి, సో మీరు కవర్ చేయాలి, దట్ ఈస్ యువర్ వర్క్. ఓకే, నెక్స్ట్ 6 పాయింట్ ఫార్ములా. 6 పాయింట్ ఫార్ములా 100% చెప్పేస్తాను, సో ఇది చూసేసుకుంటే సరిపోతుంది మీరు. 6 పాయింట్ ఫార్ములా ఏంటి మరి, షట్ సూత్ర స్కీమ్. ఓకే, షట్ సూత్ర స్కీమ్. సో 6 పాయింట్ ఫార్ములా ఎప్పుడు, 21 సెప్టెంబర్ 1973 ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, 6 పాయింట్ ఫార్ములా ఎప్పుడు తీసుకొని వచ్చారు, 21 సెప్టెంబర్ 1973. ఎవరు అనౌన్స్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అనౌన్స్ చేశారు. మరి ఫార్ములేటెడ్ బై ఎవరు ఫార్ములేట్ చేశారు, కే కృష్ణ చంద్రపత్ యాజ్ వెల్ యాజ్ ఇందిరాగాంధీ. సో వీళ్ళిద్దరూ కలిసి ఫార్ములేట్ చేశారనమాట. మరి ఈ 6 పాయింట్ ఫార్ములాలో అసలు ఈ 6 పాయింట్స్ ఏం చెప్తుంది అంటే చూద్దాం, నార్మల్గా త్వరగా అర్థమయ్యేటట్టు చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెవలప్ బ్యాక్వర్డ్ ఏరియా. సో ఎందుకు, ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా మనకి చాలా ఏరియాస్ని డెవలప్ చేయలేదు కదా, సో వాటిని డెవలప్ చేయడానికి స్పెషల్ ఫండ్స్ ఇస్తుంది మన తెలంగాణ రీజియన్లో. లైక్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఉంటాయి కదా, సో వాటికి స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పేసి 6 పాయింట్ ఫార్ములాలో బ్యాక్వర్డ్ రీజన్స్ని డెవలప్ చేయడానికి స్పెషల్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ సబ్ కమిటీ, స్టేట్ లెవెల్ అండ్ సబ్ కమిటీస్ కూడా పెడదాము అని చెప్పేసి చెప్పిండు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆన్ వాట్, బ్యాక్వర్డ్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి, లోకల్ ప్రిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. లోకల్ ప్రిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్స్ కోసం ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పింది, లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పింది అనమాట. సో యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్ ఏ న్యూ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. సో న్యూ సెంట్రల్ యూనివర్సిటీ పెడతాం హైదరాబాద్లో, యాజ్ వెల్ యాజ్ అడ్మిషన్స్కి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాం, లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, 6 పాయింట్స్ ఫార్ములాలో బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేయడం. సెకండ్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అనమాట. సో అడ్మిషన్స్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, సో లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఓకే, ఎడ్యుకేషన్ అయిపోయింది, రీజియన్స్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, మిగిలింది ఏంటి, జాబ్స్ కదా. సో అది కూడా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పింది, లోకల్ ప్రిఫరెన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ఇచ్చినట్టే ఇస్తుంది, కాకపోతే ఆ లోకల్ ప్రిఫరెన్స్ ఓన్లీ ఫర్ నాన్ గెజెటెడ్ పోస్ట్. సో ఎవరెవరికి ఆ ప్రిఫరెన్స్, నాన్ గెజెటెడ్ పోస్ట్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఇన్ లోకల్ బాడీస్. సో పోస్ట్ ఇన్ లోకల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ ఇంకెవరికి, తహసీల్దార్, జూనియర్ ఇంజనీర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్. సో వీళ్ళకి మాత్రమే లోకల్ ప్రిఫరెన్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని చెప్పింది. కాకపోతే ఎగ్జామ్టెడ్ ఏంటి, అసలు లోకల్ ప్రిఫరెన్స్ ఉండదు వీటిలలో, అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో ఏంటి అవి, సెక్రటేరియట్, ఇంకొకటి ఆఫీసెస్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, హయ్యర్ పొజిషన్స్ ఉన్నాయి కదా చూడండి వాళ్ళ స్కీమ్, హయ్యర్ పొజిషన్స్ అన్నిటికీ లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇంకా చూడండి ఇంకా ఎంత అసలు దారుణమో, హైదరాబాద్ సిటీ పోలీస్ సర్వీసెస్ లో కూడా అసలు లోకల్ ప్రిఫరెన్స్ లేదు. స్టేట్ లెవెల్ ఆఫీసెస్, ఆర్గనైజేషన్, నెక్స్ట్ సర్టెన్ గెజెటెడ్ పోస్ట్ ఇన్ ప్రమోషన్స్ ఎట్ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రమోషన్స్ లో కూడా లోకల్ ప్రిఫరెన్స్ లేదు. ఓన్లీ నాన్ గెజెటెడ్ పోస్ట్ అండ్ లోకల్ బాడీస్ లో పోస్ట్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ తహసీల్దార్, జూనియర్ ఇంజనీర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ వీళ్ళకి మాత్రమే లోకల్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పిళ్ళు. ఓకే, దట్ ఈస్ థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ బ్యాక్వర్డ్ ఏరియా, సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్, థర్డ్ పాయింట్ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ లో లోకల్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి మరి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. వాట్ ఈస్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్? సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి వస్తున్నాయి కదా, సో రిగార్డింగ్ అపాయింట్మెంట్స్, సీనియారిటీ, ప్రమోషన్స్, సో లోకల్, నాన్ లోకల్ అని చెప్పేసి చాలా డిఫరెన్స్ వస్తున్నాయి కదా. సో వాళ్ళ కోసం ఏం పెడతామని చెప్పింది, సో కేసెస్ అన్ని తొందరగా డిస్ప్యూట్స్ అన్ని సాల్వ్ కావడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది పెడతామని చెప్పింది అనమాట. స్పెషల్ హై పవర్ అడ్మినిస్ట్రేటివ్
ట్రిబ్యునల్ అని చెప్పేసి చెప్పింది. ఓకే, సో 4 పాయింట్స్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దామా. బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి. సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్. థర్డ్ పాయింట్ ప్రిఫరెన్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, గివ్ కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ ప్రొటెక్షన్. సో కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పింది. సో దేనికి మరి, ఇప్పుడు మనకి ఇది తీసుకొని వచ్చింది కదా, సో దాన్ని కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేసి దానికి కాన్స్టిట్యూషనల్ లైక్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది. అండ్ ఎంపవర్ ది ప్రెసిడెంట్ టు ఇష్యూ ఆర్డర్స్ ఆన్ ది అబో ఇష్యూస్. సో వీటి మీద ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలి అని చెప్పింది. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ తీసుకొచ్చినాక పాత వాటితో సంబంధం ఉంటుందా, ఉండదు కదా. సో రిమూవ్ ది ఓల్డ్ అరేంజ్మెంట్స్. సో ఓల్డ్ అరేంజ్మెంట్స్ అన్ని తీసేయాలి అని చెప్పేసి చెప్పింది. సో 6 పాయింట్ ఫార్ములా ఈజ్ ఇంప్లిమెంటెడ్. ద ముల్కీ రూల్స్ అండ్ రీజనల్ కమిటీ ఆర్ కన్సిడర్డ్ అన్నెసెసరీ. సో అవసరం లేదు, సో వాటిని తీసేయాలి అని చెప్పింది. సో 6 పాయింట్ ఫార్ములా ఇది. సో ఇది మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇవి నేర్చేసుకోండి, అయిపోతుంది. మరి ఈ 6 పాయింట్ ఫార్ములాస్ సైన్ చేసింది ఎవరు, తెలంగాణ లీడర్స్ నుంచి సైన్ చేసింది ఎవరు, పివి నరసింహారావు, కొండ రాజ్మల్లు, విబి రాజు అండ్ జలగం వెంగళరావు, చొక్కారావు అండ్ అదర్స్. సో వీళ్ళు సైన్ చేశారు 6 పాయింట్ ఫార్ములాని. నెక్స్ట్ అపోజ్ చేసింది ఎవరు, ఎస్బి గిరి, జిఎస్ మెల్కోటే అండ్ మల్లికార్జున్, ఎంఎం హసీం అండ్ అదర్స్. సో వీళ్ళు అపోజ్ చేశారు. సో దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ 6 పాయింట్ ఫార్ములా. నెక్స్ట్, సో మనకి ఈరోజు టార్గెట్లో ఏమేమి అయిపోయినాయి, వాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. We have completed Jayandra movement and its consequences. We have completed 6 point formula. Now we will see article 371D. So what is this article 371D and what is this presidential order? So ఈ 6 point formula ని చూసినాం కదా, 21st September 1973 రోజు అనౌన్స్ చేసిండ్రు అని చెప్పేసి. సో అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. సో నెక్స్ట్ ఏంటి, 3rd May 1974 ప్రెసిడెంట్ గేవ్ అసెంట్. సో 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి ప్రెసిడెంట్ ఓకే చెప్పేసింది. ఓకే చెప్పేసిండ్రు. నెక్స్ట్ ఏంటి, 1st July 1974 రోజు 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఈ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఇన్సర్ట్ చేశారు, 371D యాజ్ వెల్ యాజ్ 371E. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఏమేమి పెట్టారు, 371D యాజ్ వెల్ యాజ్ 371E పెట్టారనమాట. మరి 371D ఏం చెప్తుంది, సో 371D సేస్ అబౌట్ లోకల్ ప్రిఫరెన్స్ like in education and employment in Andhra Pradesh. So local provided constitutional basis for local preference in what, education and employment in Andhra Pradesh. ఇది 371D. మరి 371E ఏం చెప్తుంది, ఇంతకుముందు అనుకున్నాం కదా 6 పాయింట్ ఫార్ములాలో సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పేసి. సో ఎనేబుల్ పార్లమెంట్ టు ఎస్టాబ్లిష్ ఏ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈస్ వాట్ 371E సేస్. సో ఇందులో మనం ఏం నేర్చుకున్నాం, 21st September 1973 రోజు 6 పాయింట్ ఫార్ములా అనౌన్స్ చేశారు, దానికి ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి మరి, 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఏమేమి యాడ్ అయినాయి, 371D అండ్ 371E. 371D వచ్చేసి లోకల్ ప్రిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, 371E వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ 18th October 1975. సో 18th October 1975 రోజు ఏమైంది, సో ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ ఏం చేశారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేశారనమాట. సో నోటిఫికేషన్ ఇష్యూ చేశారు, GSR 524E. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈస్ నోన్ యాజ్ ఏంటి మరి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 1975. సో దిస్ వాస్ ది presidential order. Okay, next 28th October 1975 the state government issued what, GO number what, 674, prescribing the points to be followed by employment recruitment based on presidential order అని చెప్పేసి ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది each and every stage of 6 point formula and article 371D and presidential order. సో నెక్స్ట్ మరి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటి, మరి ఈ కీ ఆస్పెక్ట్స్ కూడా తెలవాలి కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, 4 ఓన్లీ 4 కీ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కీ ఆస్పెక్ట్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ జోన్స్ ఒకటి. క్లాసిఫికేషన్ ఆఫ్ జోన్స్లో నార్మల్గా మనకి తెలంగాణలో ఏమేమి జోన్స్ చేసిళ్ళు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 5th and 6th జోన్స్ తెలంగాణకి డెడికేట్ చేశారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ జోన్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి, లోకల్ పీరియడ్ రెడ్యూస్ టు 4 years. ఇది ఎంత ఘోరం చూడండి, ఇంతకు ముందేమో 15 years ఉంటుండే. ఒక క్యాండిడేట్ ని లోకల్ క్యాండిడేట్ గా ట్రీట్ చేయాలంటే పాస్ట్ 15 years కన్సిడర్ చేస్తుండే.
కానీ ఇప్పుడు ఓన్లీ 4 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. సో 4th to 10th క్లాస్లో ఏదైనా కన్సిక్యూటివ్ పీరియడ్స్ 4 ఇయర్స్ చదువుకొని ఉండాలన్నమాట. లోకల్ పీరియడ్ రెడ్యూస్ టు 4 ఇయర్స్ దేన్ని కన్సిడర్ చేస్తారు? 4th to 10th క్లాస్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? లోకల్ క్యాడర్స్ అండ్ లోకల్ ఏరియా డిటర్మినేషన్. సో ఇది తర్వాత ఏంటి? ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ థింగ్, 4th పాయింట్. సో దీస్ ఆర్ ది కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో మరొకసారి జోన్స్ చూద్దామా? క్లాసిఫికేషన్ జోన్స్ అనుకున్నాం కదా, టోటల్ 6 జోన్స్గా క్లాసిఫై చేశారు. సో దాంట్లో 1st to 4th ఏమో, 1st to 3rd కోస్టల్ ఆంధ్రాకి ఇచ్చారు, అండ్ 4th ఏమో రాయలసీమకి ఇచ్చారు. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు? 5th and 6th జోన్స్ తెలంగాణకి ఇచ్చారు. మరి ఈ 5th జోన్లో ఏమున్నది? ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సో 5th జోన్లో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉంది. అండ్ 6th జోన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్. సో దీస్ ఆర్ ది 2 జోన్స్ ఆఫ్ తెలంగాణ రీజియన్లో 5th and 6th జోన్. సో అవి ఏరియాస్. ఓకే, జోన్స్ అయిపోయింది, క్లాసిఫికేషన్ ఆఫ్ జోన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి? లోకల్ పీరియడ్ రెడ్యూస్ టు 4 ఇయర్స్ అనుకున్నాం కదా. సో 4th to 10th క్లాస్. సో దిస్ వాట్ ద థింగ్. నెక్స్ట్ ఏంటి? లోకల్ క్యాడర్స్ అండ్ లోకల్ ఏరియా డిటర్మినేషన్. సో ఈ డిటర్మినేషన్ ఎట్లా చేసిల్లంటే 3 టైప్స్ చేసిల్లు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ అండ్ జోనల్ లెవెల్ క్యాడర్ యాజ్ వెల్ యాజ్ మల్టీ జోనల్ క్యాడర్. సో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్లో ఏంటి మరి? ఎల్డీసీ లెవెల్ జాబ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ మనకేంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ అట్లా. సో ఆ పోస్ట్లకి డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ పెట్టేశారు. సో రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఎంత? డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్స్లో 80% పోస్ట్. సో ఇక్కడ చూడండి. సో డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్స్లో ఎంత? 80%. జోనల్ లెవెల్లో ఎంత? 70% పోస్ట్కి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్. సో మల్టీ జోనల్ క్యాడర్లో యాజ్ పర్ అప్లికేబుల్ రూల్స్ అనమాట. సో మల్టీ జోనల్లో ఎక్కువ అంటే లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఏం లేదు, అక్కడ ఎట్లా రూల్స్ ఉంటే అట్లా. మనకి లోకల్ క్యాడర్స్ అండ్ లోకల్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి? 3. ఏమేమిటి అవి? డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్ లెవెల్, మల్టీ జోనల్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంత రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్? 80%. జోనల్ లెవెల్లో ఎంత రిజర్వేషన్? 70%. మల్టీ జోనల్లో ఎంత పర్సెంట్? మనకి స్పెసిఫిక్ పర్సెంటేజ్ ఏమి ఇవ్వలేదు అనమాట మల్టీ జోనల్లో. దీస్ ఆర్ ది థింగ్స్. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ థింగ్ చూద్దాం. సో ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ థింగ్ ఏముంది ఇక్కడ? ట్రాన్స్ఫర్స్. ఎంప్లాయీస్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ లోకల్ ఏరియా టు అనదర్ యాజ్ పర్ రూల్స్. నార్మల్గా రూల్స్ని బట్టి ఒక లోకల్ ఏరియా నుంచి ఇంకొక లోకల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ కెన్ ఆల్సో బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ కవర్డ్ అండ్ నాట్ కవర్డ్ బై ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఎవరెవరు ఎగ్జెంప్టెడ్ మరి? ఆఫీసెస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ లోకల్ రిజర్వేషన్ ఇంతకు ముందే చూసుకున్నాం కదా అక్కడ. సో అవే ఇవన్నమాట. 14 clause ABCDEF. ఏలో ఎవరున్నారు? స్టేట్ సెక్రటేరియట్. ఇక్కడ ఏంటి? ఆఫీసెస్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ లోకల్ క్యాడర్ రిజర్వేషన్ నుంచి ఎగ్జెంప్షన్ ఈ పోస్ట్ అన్ని. సో స్టేట్ లెవెల్ స్పెషల్ ఆఫీసెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ సర్టెన్ అపాయింట్మెంట్స్ అండర్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్. సో ఇంతకు ముందు చెప్పాను కదా, హైదరాబాద్ సిటీ పోలీస్ని ఏం చేసేసారు? లోకల్ క్యాడర్ అట్లా ఏం లేదు, కంప్లీట్గా ఫ్రీ జోన్ చేశారు. సో హైదరాబాద్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్రీ జోన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో హైదరాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్లో హైదరాబాద్ని ఏం చేశారు? ఫ్రీ జోన్గా ట్రీట్ చేశారనమాట. సో పీపుల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కుడ్ వర్క్ ఇన్ హైదరాబాద్ పోలీస్. సో వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు చూసేసుకున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ 729 1st November 1975 stated that Hyderabad city falls under what? Zone 6. However, for police recruitment, Hyderabad was treated as free zone. So police recruitment ki free zone చేశారు, రిమైనింగ్ అన్నిటికీ zone 6లో పెట్టారు. So this was the thing about Hyderabad police recruitment. So these are all the things about of today's target. Hope you have completed it. So మీరు లైవ్ క్విజ్ అటెండ్ చేస్తాము అంటే I mean like no one is ready to attend live quiz, so I am conducting quiz here itself. Yes, let's start the quiz. The 6-point formula was announced or proposed by the government of India on which date? So on which date? I'm leaving the options for you. మీరే ఆన్సర్ చేయాలి. ఈజియెస్ట్ క్వశ్చన్, ఇంతకు ముందే చెప్పాను. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ September 21st, 1973. నెక్స్ట్, లెట్స్ సీ నెక్స్ట్. So consider the following statements regarding 6-point formula. It was intended to replace the continuous Mulki rules, and it aimed at the accelerated development of backward areas, and
uniform facilities in education and employment. Obviously first two things are correct and third one is also correct. Which constitutional amendment act was enacted in 1973 to give legal sanity and validity to 6-point formula? So easiest question ఇంతకు ముందే డిస్కస్ చేసాం. So the answer is 32nd Constitutional Amendment Act. Next question. 6-point formula of 1973 was primarily introduced as a political settlement to resolve which major agitation? So the easiest question. So the answer is nothing but Jai Andhra movement. Let's see next question. When did the Jai Andhra movement started? ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? 19 Jai Andhra movement ఎప్పుడు స్టార్ట్ అయింది? It's for you question. So the answer is 1972. So answer this question. So the question is nothing but which article was added to the Constitution of India via 32nd Constitutional Amendment Act to provide uniform arrangements in education as well as public employment under 6-point formula? So the answer is 371D. As well as ఇంకొక ఆర్టికల్ ఏంటి 371E. Next. Jai Andhra movement of 1972 was triggered by which major event? So which major event? Supreme Court judgment upholding Mulki rules. So అంతే కదా. సో సుప్రీం కోర్ట్ ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనల్ అనగానే వీళ్ళందరూ ఏం చేశారు? జై ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. In which year PV Narasimha Rao became Chief Minister of Andhra Pradesh? Which year? 1971. Next. Which article was introduced to provide for the establishment of Central University in Andhra Pradesh? Central University in Andhra Pradesh, Article 371E. Next. Under the Presidential Order 1975, Telangana region was divided into how many zones? Easiest question. So the answer is 2 zones. Hyderabad was treated as a dash for police recruitment under the Presidential Order 1975. So free zone, local zone, multi-zone, special area zone. So the answer is free zone. Okay. So questions అయిపోయినాయి, టాపిక్ అయిపోయింది. సో ప్రిపేర్ ఫర్ టుమారోస్ టాపిక్ అండ్ లెట్స్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.